అటు ఓవైసీ ఫాతిమా కాలేజ్కి సంబంధించి కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని కీలక వాక్యాలు చేశారు. దాని గురించి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓవైసీ అక్రమ ప్రభుత్వానికి ఎందుకు కనబడట్లేదు? కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న. ఓవైసీ కళాశాల చెరువులో లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చేస్తున్న ప్రభుత్వం ఓవైసీ అక్రమాలను మాత్రం ఎందుకు చూడలేకపోతా ఉన్నది? సో కాంగ్రెస్ సర్కారుకు రాజకీయ సంకల్పం ఆలోపించిందా అనే అనుమానాలు వెలుగు చూస్తుంది. సో కాంగ్రెస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎఫ్టీఎల్ గీతలు మారుతున్నాయని అనుమానాలు బలపడుతున్నాయి. పేదలకు ఒక న్యాయం, అధికార పక్షానికి దగ్గర ఉన్నటువంటి వారికి మరో న్యాయమా? చట్టం అందరికీ సమానంగా అమలు అవ్వాలి అనే దాని మీద కూడా ఆయన డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది బండి సంజయ్. సో తను కొన్ని ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడిండు. బీజేపీ నాయకులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే రామచంద్రరావు కావచ్చు, చాలామంది కూడా ఫాతిమా కాలేజీని హైడ్రా కూలుస్తుందా, లేకపోతే బీజేపీ నాయకులందరం కూడా పోయి కూల్చేయాలన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున వీరందరూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం గతం నుంచి కూడా. సో వీరు ఏం అంటున్నారంటే, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి వారికి ఒక న్యాయం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి ఇంకో న్యాయం, పేదలకు రోడ్ల మీద ఇండ్లు నిర్మించుకున్నటువంటి చిన్న చితిక ఇండ్లు నిర్మించుకున్నటువంటి పేదలకు ఒక న్యాయమా వర్తిస్తుందా అనే దాని మీద కూడా బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇవాళ ఈ ఫాతిమా కాలేజీ ఆ చెరువులోనే ఉంది. సల్కం చెరువు అనే ఒకటి ఉన్నది కదా, ఆ చెరువు సమీపంలో బఫర్ జోన్లోనే ఉన్నది అనేది ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఇంత కోడై కూస్తూ ఉన్నారు అందరూ కూడా. మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అనే దాని మీద కూడా బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు. సో నిజంగా దీనికి సంబంధించి కూడా హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఇటు కాలేజీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, దాంతోపాటు కొంతమంది విజయ్ గోపాల్ లాంటి న్యాయవాదులు కూడా హైకోర్టులో వాదనలు వినిపిస్తూ ఉన్నారు. పిటిషన్ కూడా వేసినటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కోర్టుకు సంబంధించిన తీర్పు రాబోతూ ఉంది కాబట్టి సో ఇటు రాజకీయంగా కూడా దీని మీద దుమారం రేపుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హైడ్రా చేపడుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ హైడ్రా దాని మీదనే విమర్శించుకుంటూ వస్తున్నారు. ఎందుకు ఫాతిమా కాలేజీని కూల్చివేయరు? దాని మీద కనీసం రంగనాథ్ గారు ఎందుకు వెళ్ళి అక్కడ పర్యవేక్షించరు? ఎందుకు అక్కడ వెళ్ళి అసలు అది బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా, నిజంగా ఇన్ని వస్తున్నటువంటి ఆరోపణలు అసలు ఏం జరిగింది, ఆ చెరువు స్థలంలో ఉన్నదా, లేకపోతే అది ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళకి సంబంధించినటువంటి నిజంగా డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ల్యాండ్కి సంబంధించినటువంటి దాని మీద కూడా ఎందుకు ఒకసారి కూడా రంగనాథ్ దాని మీద ఆలోచన చేస్తలేడు, ఎందుకు వెళ్ళట్లేడు అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీనికి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, అది బఫర్ జోన్లో లేదు, ఎఫ్టీఎల్లో లేదు, అది ప్రైవేట్ ల్యాండ్కి సంబంధించిన దాంట్లోనే ఉంది అనే దాని మీదనే మాట్లాడుతున్నా తప్ప అది మరి ఉన్నదా లేదా అనే దాని మీద కూడా ఒక్కసారి వెళ్ళి కూడా సమీక్షిస్తాడు ఎవరు రంగనాథ్ గారు. సో మరి చూద్దాం ఈ దుమారం అంతా కూడా ఎటుపోతుంది, చివరిగా మరి ఓవైసీ కాలేజీని కూల్చేస్తారా లేకపోతే ఇదే విధంగా ఉంటుందా అనే దాని మీద కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు ఆ కాలేజీని కూల్చేయాలి, ఆ కాలేజీ రేపటి నాడు ఏదైనా విపత్తు పరిస్థితులు వస్తే ఆ కాలేజీలోకి నీళ్లు రావడం ఖాయం అనే దాని మీద కూడా వీరందరూ చెప్తున్నారు. మొన్న రామచంద్రరావు అయితే, ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు ఉన్నారు కదా, రామచంద్రరావు అయితే డైరెక్ట్గా మేమే వెళ్ళి కూల్చేస్తామనే దాని మీద కూడా చెప్పారు. ఓవైసీ కాలేజీని మేమే వెళ్ళి కూల్చేస్తాం, దమ్ముంటే హైడ్రా చర్యలు తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని తీసుకోమంటారా అనే దాని మీద కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం మనం చూసినాం మొన్న సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా. సో ఇట్లా ఇంత వివాదం నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అండి, ఒక రోడ్డు పక్కన ఒక చిన్న గుడిసె వేసుకొని లేకపోతే చిన్న షాప్ పెట్టుకొని వారు జీవనం కొనసాగిస్తున్నటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వారు డైరెక్ట్ వచ్చి కూల్చేస్తుంది. ఏం చెప్తుంది అక్కడ హైడ్రా? ఇక్కడ రోడ్డుకి ఇబ్బంది జరుగుతుంది, ట్రాఫిక్కి ఇబ్బంది జరుగుతుంది, సో అందుకనే వాటిని కూల్ చేసినాం, రిమూవ్ చేసేసినాం, ఇప్పుడు పాదాచారులు వెళ్ళొచ్చు అనే దాన్ని కూడా చెప్తుంది అడ్డంగా ఉందనేది. మరి ఇప్పుడు అక్కడ ఆ చెరువుకు సంబంధించి, సల్కం చెరువుకు సంబంధించి ఆ చెరువు బఫర్ జోన్లో ఉందని సరే, ఒకవేళ ఉందనుకుందాం, కొద్దిసేపు లేదో ఉన్నదో ఉందనే అనుకుందాం, ఉంటే ఆ చెరువుకు సంబంధించినటువంటి రూఫ్స్ ఉంటాయి కదా, ఆ హద్దులు అంటాం మనం, ఆ హద్దులు ఎక్కడ ఉన్నది? నిజంగా చెరువులో ఉంటే ఆ హద్దులు చెరువు బయట ఉన్నాయా, ఆ కాలేజ్ చెరువు బయట ఉందా, చెరువు లోపల ఉందా, బఫర్లో ఉందా అనేది హద్దులు చెప్తాయి కదా. ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడొచ్చు కదా. ఇక్కడ పేదలు మాత్రం చిన్నగా రోడ్ల మీద ఏమైనా చేసుకుంటే వారు డైరెక్ట్ వచ్చి కూల్చేస్తుంది. మరి అక్కడ చెరువు పక్కనే ఉంది అనేది ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఎందుకు దాని దగ్గరికి వెళ్ళి కూడా దాని మీద పర్యవేక్షించట్లేదు, దాని మీద స్టడీ చేయట్లేదు, ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు? ఇవాళ ఇక్కడ ఏది మన ట్యాంక్ బండ్ చుట్టూ కూడా జరుగుతున్నది కదా,
అవన్నీ కూడా వాటికి నోటీసులు ఇస్తాం, ప్రైవేట్ బిల్డర్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, అదంతా కూడా హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి చెరువు సమీపంలో వస్తుంది అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వింటున్నాం కదా. సో ఇక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు కదా, అంటే మరి అక్కడ యాక్షన్ తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో దీని వెనకాల ఓఐసీ దాంతోపాటు వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు కదా, మద్దతుగా ఉన్నారు కదా, సో దాన్ని టచ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం జరుగుతుందేమో అనే దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది బయట నుంచి విమర్శలు వినిపిస్తాను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా. మనం మొన్న కొన్ని వీడియోలు కూడా దీని మీద చేసినప్పుడు చాలామంది కామెంట్లు అదే చెప్తున్నారు, ఈ ప్రభుత్వానికి ఓవైసీ కాలేజీని కూల్ చేసే దమ్మున్నదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయనే దాని మీద కూడా కామెంట్లు పెడుతున్నారు చాలా వరకు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ ప్రాంతానికి చెందిన వారం మేము, ఈ కాలేజ్ అనేది బఫర్ జోన్లోనే ఉన్నది, ఆక్రమించి కట్టింది, మేము ఆధారాలు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అనే దాని మీద వాడు చెప్తున్నారు కొంతమంది కామెంట్ రూపంలో. సో వీటన్నిటికీ మరి ప్రభుత్వం హైడ్రా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు బీజేపీ నాయకులు అయితే డైరెక్ట్గా కూల్ చేస్తామని అన్నప్పుడు వారే ఎందుకు దీని మీద డైరెక్ట్గా వెళ్ళి రంగనాథే ఎందుకు వెళ్ళి యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నాడు, ఎందుకు అక్కడ పర్యవేక్షించలేకపోతా ఉన్నాడు దాన్ని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నాడు. ప్రభుత్వానికి కూడా ఇది కొంత వ్యతిరేకనే అనుకోవచ్చు. మరి చూద్దాం, మరి ఈ ఓవైసీ కాలేజీకి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, కూల్ చేస్తుందా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా ఏంటి అన్నదాన్ని కూడా చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియో చూసినటువంటి మీరు ఈ ఓవైసీ కాలేజీకి సంబంధించి ఏమనుకుంటున్నారు, ఏంటి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.